హాయ్ ఫ్రెండ్స్, నేను మీ రాజుడ్. మన సబ్స్క్రైబర్స్ ఎక్కువగా ఏం విషయం కామెంట్ చేస్తున్నారంటే, సార్ అబ్జెక్షన్ ఎంట్రీ మేము చేయలేకపోతున్నాము, చాలా తప్పులు వచ్చేసినాయి మాకు, చాలా తప్పులు అయితే చాలా తప్పులు వచ్చేసినాయి, అట్లా మేము రీసెంట్ చేయాలి సార్ అని చాలామంది అడుగుతున్నారు. అది ఎలా చేయాలి అని నేను ఈ వీడియోలో చెబుతున్నా. ఓకే, కొత్తగా నా ఛానల్ చూస్తున్న వారైతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని అప్డేట్లు మీరు ఎక్కువగా నా ఛానల్ ద్వారా పొందుతారనమాట మీరు. ఓకే, ఈ వీడియో వర్తి అనిపిస్తే మీకు లైక్ చేయండి. ఓకే, ఇప్పుడు మనము టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఏం లేదు, ఫస్ట్గా ఏపీడిఎస్సి అనేది ఎంటర్ చేయండి. ఓకేనా, ఇలా అనేది కనిపిస్తుంది మీకు. ఓకే, ఇలాగా ఏపీడిఎస్సి నౌ యూజర్ ఐడి ఫర్గట్ పాస్వర్డ్ బ్యాక్ ఇవన్నీ కాదనమాట. ఫస్ట్ మనం ఇక్కడ ఏపీడిఎస్సి దీనిపైన క్లిక్ చేసుకుందాం. ఇంటర్ఫేస్ అనేది ఇలా వస్తుంది మనకు. ఓకే, ఇంటర్ఫేస్ అనేది ఇలా వస్తుంది. మనం ఫస్ట్గా క్యాండిడేట్ లాగిన్ అనే దాంట్లోకి పోదాం. ఓకే, ఇక్కడ ఎంటర్ యూజర్ నేమ్ పాస్వర్డ్ ఓకే క్యాప్చా అనేది ఇలా వస్తుంది కదా మనకు ఇంటర్ఫేస్. ఓకే, మనం యూజర్ నేమ్ ఇచ్చేస్తాం. నేను డైరెక్ట్గా మామూలుగా పెట్టేసినా కాబట్టి ఇలా అనేది వస్తుంది అనమాట. బ్యాక్ వెళ్ళిపోయినది ఇది. ఓకే, ఇలా వచ్చేస్తుంది. ఓకే, ఇప్పుడు క్యాప్చా ఇచ్చేసుకుందాం. ఇక్కడ మీరు ఏం లేదుగా యూజర్ నేమ్, మీ యూజర్ నేమ్. ఓకే, హాల్ టికెట్ నెంబర్ యూజర్ నేమ్ అంటే ఏం లేదు. పాస్వర్డ్ మీరు క్రియేట్ చేసుకునేది కానీ పెట్టుకోండి ఇక్కడ. ఓకే, ఒకవేళ మీరు పాస్వర్డ్ మర్చిపోయారనుకో మీరు ఏం లేదు, ఇక్కడ ఫర్గట్ పాస్వర్డ్ అని కొట్టుకోండి, వస్తుంది. ఫర్గట్ పాస్వర్డ్ అని కొట్టుకోండి, మీ మొబైల్కి మెసేజ్ వస్తుంది. ఓకే, ఇక్కడ మనం ఎలా ఎంటర్ చేయాలంటే 996252 ఇలా ఉంది కదా, ఇలా ఇచ్చేద్దాం. ఇలా అనేది వస్తుంది. ఓకే, ఇప్పుడు మనగా సర్వీసెస్లోకి వెళ్ళిపోదాం. ఇక్కడ లెఫ్ట్ సైడ్ సర్వీసెస్లోకి వెళ్ళిపోదాం. ఇక్కడ ఈ రెస్పాన్స్ షీట్ అంటే, ఈ రెస్పాన్స్ షీట్ మీరు చెక్ చేసుకున్నారు కదా, అది రెస్పాన్స్ షీట్ అనమాట. ఓకే, మనకు కావాల్సింది ఇది అబ్జెక్షన్ రిపోర్ట్. ఓకే, ఇది ఇలా రాదు, ఇలా వస్తుంది. ఇది అబ్జెక్షన్ ఎంట్రీ లేకపోతే మనం మీది ఏది సబ్జెక్టు, ఏం కథ, మీరు ఎస్సీనా ఎస్జిటీనా, ఇలా ఎస్జిటి 2nd July to 9:30 AM to 12 PM. ఓకే, వాళ్ళకి మాత్రమే, అంటే మామూలుగా ఇది నాది కాబట్టి ఇది ఇలా వచ్చేస్తుంది. ఇలా క్లిక్ చేసుకోండి. క్వశ్చన్ ఐడి, ఎన్నో క్వశ్చన్ మీకు తప్పు ఉంది అనేది మీకు తెలిస్తే, అంటే మీరు చూసుకుంటూ ఉన్నారు కదా, ఎన్నో క్వశ్చన్ నెంబర్ మీకు తప్పు రాంగ్ నెంబర్గా ఇచ్చినారు అనేది మీకు ఐడియా ఉంటుంది కదా, దాని మీద క్లిక్ చేసుకోండి. నేను ఎగ్జాంపుల్ చెప్తున్నాను అనమాట ఇది. ఓకే, అబ్జెక్షన్ టైపు ఆల్ ఆప్షన్ ఇన్కరెక్టా, మల్టిపుల్ కరెక్ట్ ఆన్సర్సా, ఇన్కరెక్ట్ ఆన్సర్ కీయా, ఇలా మీకు ఏది అనిపించిందో అదే ఇలా చేసుకోండి. ఓకే, ఎక్స్ప్లెనేషన్ ఎనీ రిఫరెన్స్ మార్క్స్. ఓకే, ఎక్స్ప్లెయిన్ చేయండి అనమాట. మీకు ఏమన్నా ఎలా ఇది తప్పు ఎలా అయ్యింది అనేది వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసి దాన్ని టైప్ చేయండి. ఓకే, యాక్షన్ తీసేసుకోండి. ఓకే, సబ్మిట్ చేసేస్తే వెళ్ళిపోతుంది అనమాట. నేను ఏమంటే ఇక్కడ రిఫరెన్సెస్ మార్క్స్లోకి ఎంట్రీ చేయలేదు కదా, నేను ఎంటర్ చేయలేదు కదా, కాబట్టి అలా వచ్చేస్తుంది అనమాట. ఇలా ఎంటర్ చేసి మొత్తం సబ్మిట్ చేసేస్తే మీకు పూర్తిగా అయిపోతుంది అనమాట. ఓకే, ఇలా చాలామంది అడిగినారు, ఏం టెన్షన్ పడకండి. ఓకే, ఇలా సింపుల్గా చేసేసుకోండి. ఓకే, ఇంత ఈజీనే. మీకు వీడియో ఇంకా 2-3 సార్లుగానే చూడండి. ఓకే, అప్పుడు అర్థమవుతుంది మీకు. ఓకే, ఇంతే సింపుల్ ఫ్రెండ్స్. ఓకే, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే కొత్త వాళ్ళు చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకే, బాయ్.